శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 23వ అధ్యాయంలో ఉన్నామండి. ఈవేళ యోగా ఉల్లిపాయ గురించి చెప్పుకుందామండి. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చింది. యోగాభ్యాసం చేసే అతను ఒక సాధకుడు అక్కడికి వచ్చాడటండి షిరిడీకి. అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాడు. అతను యోగా ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదండి, ఆరోగ్యరీత్యా యోగాలు అవి చేస్తున్నాం మనం. దానికి సంబంధించి ఆయన షిరిడీకి రావడము, అతను గ్రంథాలు కూడా పారాయణం చేస్తూ ఉండేవాడంటే. తుదకు పతంజలి యోగా సూత్రములు కూడా చదివాను. పతంజలి అనే ఒక యోగ సూత్రాలను కూడా బాగా చదివాడంటండి ఆయన. చదివిన తర్వాత కానీ అనుభవం ఏమీ లేకుండేను. అతనికి పెద్ద అనుభవం ఏమి లేదు. చదివాడైతే చదివాడు, అనుభవం లేదు. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఏడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకునేను. షిరిడీకి ఎందుకు వచ్చాడంటే ఆయన యోగాలు నేర్పిస్తాడు, గ్రంథాలు చదివాడు, అన్నీ చదివాడు. కానీ కాసేపు కూడా మెడిటేషన్ అంటాం కదండి, ధ్యానం కూడా చేసుకోలేడు. అతను స్వభావం అది. సరే, బాబా గారి దగ్గరికి వస్తే ఆయనతో ఉండి ప్రసన్నంగా నేను ఒక ధ్యానం చేసుకోవచ్చు కదా అని అనుకున్నాడండి. అనుకుని ఈ లక్షణములతో అతడు షిరిడీకి వచ్చాను. అతను మసీదుకు పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తింటుండేది. అతను సరికి వచ్చాడు, షిరిడీకి వచ్చాడు. ఈ విధంగా కాసేపన్నా బాబా ముందు కూర్చుని అందరూ చెబుతూ ఉంటారు కదా, మనము ధ్యానం చేసుకోవచ్చు ప్రసన్నంగానే అనుకుని వచ్చాడు. వచ్చి చూసేసరికి బాబా గారు ఏం చేస్తున్నారంటండి, మసీదులో కూర్చున్నారు. మనము రొట్టె ఉల్లిపాయ వేసుకుని తింటాం కదా, అలాగే బాబా గారు కూడా ఉల్లి రొట్టెతో తింటున్నారండి. ఇది చూసిన అతడు ఆలోచన మీద, నేను రుచి లేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినవాడు నా కష్టములు నెట్టు తీర్చగలడు. అతను అనుకున్నాడంటండి, ఉల్లిపాయ పెట్టుకుని రొట్టె తినేసినాడు ఈయన ఇలా తిన్న ఆయన నాకు ఏం నేర్పుతాడు ఇతను అని మనసులో అనుకున్నాడండి. అంటే రుచి లేని రొట్టెతోనూ ఉల్లిపాయ తినవాడు నా కష్టములు నెట్టు తీర్చును. ఆయన చూడండి, ఆయన గురించి తెలియక కొత్త వ్యక్తి కదా, ఏదో అనుకుని వచ్చాడు. సరే, ఆయన ఏదో ఊహించుకుంటున్నాడు. సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారు ఏం చేస్తారో చూడు. అయితే తీర్చగలడు, నన్ను ఎట్లు ఉద్ధరించగలడు. సాయిబాబా అతని మనస్సును మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్దు ఇట్లా నేను, నానా, ఎవరైతే ఉల్లిని జీర్ణించుకునే శక్తి కలదో వారే దానిని తినవలెను. అతను చూశాడు, అతను కూర్చున్నాడు. బాబా గారు నానా సాహెబ్తో ఇలా అన్నారంటండి, నానా, ఎవరికైతే ఉల్లి తిని జీర్ణించుకునే శక్తి కలదో వారే తినాలి. రుచి లేని రొట్టెతో ఉల్లిపాయ నంచు తింటున్నాడని ఆయన మనసులో అనుకున్నాడు కదా. బాబా గారు అది గ్రహించి నానాతో ఇలా అంటారు. అప్పుడు ఇది వినిన యోగి ఆశ్చర్యపడ్డాడు. ఇదేంటిది, నేను మనసులో ఇలాగ అనుకుంటే ఆయనకి ఎలా తెలిసిపోయింది అనుకుని వెంటనే బాబా పాదములకు పడి సర్వస్య శరణాగతి వేడెను. ఆయన వెంటనే బాబా మీద తన మనసులోని భావాన్ని వెల్లడించిన బాబాకి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడండి. ఈయన మామూలు వ్యక్తి కాదు, మహానుభావుడు అని చేసుకున్న స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములను బడసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడే బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వాదములతో షిరిడీ విడిచెను. అప్పుడు బాబా గారిని అతనిలోని ఎటువంటి సంశయాలు లేకుండా మంచి హృదయంతో నిస్వార్థమైన భక్తి శ్రద్ధలతో బాబా గారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుని షిరిడీ నుంచి వెళ్ళిపోయాడంటండి. మరి పాము కాటు నుండి శ్యామను ఎలా కాపాడారో తెలుసుకుందామండి.
ఈ కథను ప్రారంభించక పూర్వము హేమంత్ పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చునని. ఈ కథ అలా ఉంటుందంటండి. హేమంత్ పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చిరి. రెండును బంధింపబడినవి ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. ఈ రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి ఎన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. అదండి పాము కాటు నుండి శ్యామను కాపాడుట. దాంట్లో ఈ కథని బాబాగారు వర్ణిస్తున్నారండి. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమంత్ పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో పోల్చారంట. ఒక జీవి, అది ఒక పక్షి. మరి జీవి ఉంది, దాన్ని జీవం ఉండగానే మనం ఏం చేస్తాం, పంజరంలో బంధిస్తాం. అయితే రెండును బంధింపబడినయే. ఇప్పుడు ఒక జీవి ఆకారం, ఈ రెండు పంజరంలో బంధింపబడ్డాయి. అంటే మనకు శరీరము, ఆత్మ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఈ రెండు కూడా ఎలాగా బంధింపబడ్డాయి? మనం పంజరంలో బంధింపబడ్డాం. అయితే ఈ రెండవ పంజరం మందు రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనవచ్చును. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందు. ఇది శరీరము, ఒకటి పంజరము అంటే ఆత్మ లోపల. సహాయకుడు వచ్చి వానిని బంధముల నుండి తప్పించగలగాని వాని నిజము తెలియను. అంతే కదా. ఆ సహాయకుడు ఎవరండి? మన బాబా గారు. మనని ఆ పంజరము నుండి తప్పిస్తాడండి మన సద్గురు సాయినాథ్. మనకి ఏది కావాలి, ఏది చేస్తే వాళ్ళు విముక్తులవుతారు అనే దాని గురించి మనల్ని ఆ పంజరము నుంచి ఆ భగవంతుడు, ఆ భగవత్ కంటాక్షము గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తుల్ని చేస్తారు. ఎంత వివరణ ఉందండి ఇందులోని. ఏదో చదివేస్తూ మనము మిడిమిడి ధ్యానంతో ఉంటున్నామండి. ఇందులో భావార్థాన్ని తెలుసుకుంటే పరమార్థం ఎంత ఉందో చూడండి. ఇందులో జీవి చిలుక పంజరంలో బంధించి, శరీరము, ఆత్మ. ఈ మానవుడు కూడా అంతే కదండి, ఈ మానవ జన్మ. మరి దాన్ని ఏ రకంగా బయటకు తీసుకురావాలంటే మన సద్గురు సాయినాథుల వారు, ఆయన వల్లే అవుతుంది. ఆయన కటాక్షంతోనే అవుతుందండి. ఆయన కటాక్షం లేనిదే మనం ఏమీ చేయలేము. అప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాయి, మనకి జ్ఞానోదయము కలుగుతుంది. అప్పుడు మనము బందీ నుండి విముక్తులమవుతాము. ఈ బంధనాల నుండి విముక్తులమవుతాం. ఎప్పుడవుతాము? ఆయన కటాక్షం లభిస్తే మనము విముక్తులం అవుతాము. కాబట్టి దృష్టి ఎన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అంతే కదండి. బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనము బంధ విముక్తులం అవుతామో, వీటి గురించి పరమార్థాన్ని తెలుసుకొని భగవంతుని యొక్క కటాక్షాన్ని పొందుతామో, అప్పుడే మనము ఏమవుతామంటే గొప్ప స్థితిలోకి వెళతాము. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహిస్తాము. అంతే కదండి. ఎలాగా? అప్పుడే కదా మనకి అన్నీ తెలిసిన తర్వాత ఏమంటాము, అబ్బబ్బబ్బబ్బా జీవితము కంటే రానున్న జీవితం గొప్పదని గ్రహిస్తాము. ఇప్పుడు జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేది.
అప్పుడు మనము గ్రహించగలుగుతాం ఏది నిజము, ఏది సత్యము, ఏది అసత్యము అని. ఎంత గొప్పగా అప్పుడు తెలుసుకుంటాం. భగవత్ కటాక్షం లభించిన తర్వాతే మనము ఆ యొక్క ఎప్పుడైతే మన జీవని బంధించి ఉంచామో దాన్ని బయటికి తీస్తాం, మనము బంధ విముక్తులం అవుతాం. ఆ గత అధ్యాయంలోని మిరీకరుకు రానున్న అపాయమును కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనముకు కథను ఇచ్చట వినిదరు. ఒకనాడు శ్యామను విషసర్పము కరిచెను. అతని చిటికిన వ్రేలును పాము కరచుటచే శరీరంలోనికి విషము వ్యాపించగా మొదలెడెను. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించదనని అనుకునేను. స్నేహితులు అతన్ని విరోబా గుడికి తీసుకుని పోవా నిశ్చయించిరి. పాము కాట్లకు అచ్చట బాగా కూర్చుండెను. కానీ శ్యామ తన విరోబాయకు బాబా వద్దకు పరిగెడెను. బాబా అతనిని చూడగానే కోపముతో వానిని తిట్టనారంభించెను. ఓరి పిరికివి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివేమో ఏమనుకున్నావో చూడు మని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించెను. ఓ వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్ది పోడగుట చూచి శ్యామ మిక్కిలి విస్మయమందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తన్నట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు? అతడు ప్రాణమందాస వదులుకుని యోరకుండెను. చూడండి, ఈ గత అధ్యాయంలోని మనము మిరీకర్ గారికి పాము వేయడము, చంపేయడము విన్నాం కదా. ఇందులోని శ్యామ అనే పాము కాటు నుంచి ఆ విషాన్ని ఏ విధంగా బాబా గారు తొలగించారు. ఇందులో ఆయన రాగానే ఎక్కడికి అన్నాడు చూడండి, వినోబా మందిరానికి తీసుకెళ్తానంటే అక్కడైతే పాము కాట్లకి మందు ఉంది. కానీ బాబాతో ఈయనేమన్నా అండి, శ్యామ గారు వద్దు నన్ను బాబా గారి దగ్గరికి తీసుకువెళ్ళమన్నారండి. మసీదుకే తీసుకువెళ్ళండి, నన్ను అక్కడికి వద్దు, విరోబా మందిరానికి వద్దని చెప్పాడండి. అందరూ కలిసి బాబా దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళంగానే బాబా గారు ఈయన్ని చూడంగానే తిట్టడం ప్రారంభించారండి. ఎవరిని తిడుతున్నాడండి? కరిచిన ఆ విషం ఎక్కింది కదండి, పాము కరిచింది, విషం ఎక్కింది. ఆ విషాన్ని నిర్మూలించడానికి బాబా గారు చేస్తున్న ప్రయోగం ఏంటో తెలుసా? ఆయన దాన్ని పారద్రోలడం, ఆ విషాన్ని అక్కడికి ఆయనకి తీసేయడానికి బాబా గారు ఏ రకంగా పో వడిలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇంట్లో కోపోద్దిప్పుడై చూస్తుంటే ఆ శ్యామకి భయమేసింది. ఇదేంట్రా బాబు, నేను వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తానంటే నేను బాబా దగ్గరికి వచ్చాను, బాబా గారు నన్ను తిడుతున్నారేంట్రా అంటే తను తిడుతున్నారు అనుకున్నారు. కాదు, తనలో ఎక్కిన విషయాన్ని పారద్రోలడానికి బాబా చర్య ఎంత గొప్ప విచిత్రమో చూడండి. మరి ఈ విధంగా మళ్ళీ రేపు మనము బాబా గారి యొక్క ఆశయాన్ని పొంది ఆ శ్యామ గారు ఎలా ఉంటారో మనం తెలుసుకుందాము. బాబా తన్నట్లు తరిమి వేసినచో తాను ఎక్కడికి పోగలడు? అతడు ప్రాణమంద ఆశ వదులుకొని లోరకుండెను. నన్నే బాబాగారు తిడుతున్నారు అనుకుని ఇంకా నాకు ప్రాణాల మీద ఆశ లేదులే అనుకున్నాడండి శ్యామ గారు. తన బిడ్డల్ని ఎలా వదులుకుంటాడండి బాబాగారు? అందులోకి శ్యామ గారికి విషం ఎక్కిందంటే బాబా సర్వజ్ఞత గల మన సద్గురు సాయినాథుల వారు తన బిడ్డల్ని రక్షించుకుంటాడు, కానీ ఎప్పుడూ దూరం చేసుకోరు. అదేవిధంగా శ్యామ గారిని కూడా రక్షిస్తారు బాబా గారు. మరి 23వ అధ్యాయంలో కథమది రేపొద్దున్న చెప్పుకుందామండి. అంతవరకు సాయిరామండి.